ఇది లేట్ అవుతుంది. ఎంతమంది పండుకుంటారో ఉమ్. మరి చూడాల దీంట్లో. ఇప్పుడు వస్తారు కొంతమంది. సో కాల్షియం అండ్ మాగ్నీషియం బేసిక్ గా మినరల్స్ ఉంటాయి కదా, అంటే చాలా మంది వైటమిన్స్ 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 అంటూ ఉంటారు కానీ మన బాడీకి ఫస్ట్ మినరల్స్ ప్రైమరీ, వైటమిన్స్ సెకండరీ. అంటే మీరు ఎన్ని వైటమిన్స్ తీసుకున్నా కానీ మినరల్స్ లేకుంటే ఏం లాభం లేదు. సో మా మినరల్స్ లో మ్యాక్రో మినరల్స్, మైక్రో మినరల్స్ అని ఉంటాయి. మ్యాక్రో మినరల్స్ కింద కాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం అండ్ ఫాస్ఫరస్ ఇవి వస్తాయి. అండ్ మైక్రో మినరల్స్ కింద బేసిక్ గా మన జింక్, ఐరన్, మ్యాంగనీస్ ఇలాంటివన్నీ వస్తాయి. సో మనం ఈ రోజు ఇప్పుడు కాల్షియం అండ్ మెగ్నీషియం గురించి తెలుసుకుందాం. సో కాల్షియం అంటే అందరూ ఇంకా బోన్, అంటే బోన్ కి చాలా మంచిది. కాల్షియం కాల్షియం అంటే బోన్ మంచిది అంతే, అంటే అంతవరకే ఆలోచిస్తారు. బట్ కాల్షియం ఆ 100కు పైగా అంటే హ్యూమన్ బాడీలో, అంటే 100కు పైన ఇంటరాక్షన్స్ లో కాల్షియం అనేది కావాలా. అండ్ ఓన్లీ బోన్ రిలేటెడ్ అనే కాదు, కాల్షియం అనేది మన మజిల్ లో కూడా మజిల్ లో ఉంటది, మజిల్ టిష్యూలో ఉంటది, బ్లడ్ లో ఉంటది, అండ్ సెల్స్ మధ్య ఉన్న ఒక ఫ్లూయిడ్ లో కూడా కాల్షియం ఉంటది. సో కాల్షియం బోన్ డెన్సిటీ కొరకు ఒకటే కాదు, మజిల్ కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్. అంటే ఎగ్జాంపుల్ మన హార్ట్ ఉంటుంది కదా, హార్ట్ తో సహా మజిల్ కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ కి కాల్షియం కావాలి. బ్లడ్ క్లాటింగ్ కి కావాలి, అండ్ ఇమ్యూన్ ఫంక్షన్స్ కి. తర్వాత మన నర్వ్ ఇంపల్సెస్, అంటే బేసిక్ గా మన బాడీలో అదే కనెక్టివిటీ మొత్తం నర్వ్స్ తోనే జరుగుతుంది కదా దానికి. అండ్ సిక్రేషన్ ఆఫ్ హార్మోన్స్ అండ్ ఎంజైమ్ యాక్టివేషన్ కి, వీటన్నిటికి కూడా కాల్షియం కావాలి. సో బోన్ డెన్సిటీ బోన్ డెన్సిటీ ఒకటైతే, కాంట్రాక్షన్ ఆఫ్ మజిల్స్, బ్లడ్ క్లాటింగ్, అండ్ ఇమ్యూన్ ఫంక్షన్, అండ్ ఇంకా ట్రాన్స్మిషన్ ఆఫ్ నర్వ్ ఇంపల్సెస్ ఒకటి, నర్వ్ ఇంపల్సెస్. ఇంకొకటి హార్మోన్ సిక్రేషన్, ఎంజైమ్ యాక్టివేషన్ కి కాల్షియం పనికి వస్తుంది. సో కాల్షియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి అఫ్ కోర్స్ గా మజిల్ క్రాంప్స్ ఉంటాయి, అంటే అదే మజిల్ లో పెయిన్ ఉండడం ఒకటి. తర్వాత హార్మోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇన్సామ్నియా కానీ, ఇరిటబిలిటీ ఇలాంటివి. తర్వాత చిన్నపిల్లలకి ముక్కు నుంచి రక్తం కారుతుందంటే కాల్షియం డెఫిషియన్సీ ఉండి ఉండొచ్చు. అండ్ బోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే బోన్స్ సాఫ్ట్ గా ఉండడము, ఫ్రాక్చర్స్ అయిపోవడము, అండ్ ఓస్టియోపోరోసిస్ ఇది తెలుస్తుంది కదా, అంటే బోన్ లో కాల్షియం లెవెల్స్ తక్కువైపోవడం. అండ్ మోస్ట్ అంటే కాల్షియం అంటే మెయిన్ గా మనకు డైరీ ప్రోడక్ట్స్ గుర్తొస్తాయి. ఆ కానీ డైరీ ప్రోడక్ట్స్ అంటే మిల్క్ కాల్షియం, మిల్క్ లో బాగా కాల్షియం ఉంటుందని బేసిక్ గా చిన్నప్పటి నుంచి మనకు అందరికి చెప్పేదే. బట్ కౌ మిల్క్ అనేది అంత ఈజీగా మనం డైజెస్ట్ చేసుకోలేము. ఇంకొకటి పూర్ డైజెషన్ ఉంటది కాబట్టి పూర్ అబ్జర్ప్షన్ ఆఫ్ కాల్షియం కూడా ఉంటది. దాంతో పాటు మిల్క్ కన్సంప్షన్ అనేది అలర్జీస్, ఆస్తమా, క్యాన్సర్, డయాబెటీస్ అండ్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ వీటన్నిటికీ కూడా లింక్ చేసి ఉంది మిల్క్ కన్సంప్షన్. సో ఆ ఇది ఒక క్వశ్చన్ అయితే ఉంది రీసెర్చర్స్ లో, అంటే ఈ బుక్ రాసినప్పటికి ఇప్పుడు ఆ క్వశ్చన్ ఆన్సర్ చేశారేమో తెలియదు కానీ ఈ బుక్ రాసిన టైంకి మాత్రం ఆ ఒక క్వశ్చన్ అయితే ఉంది, అంటే మిల్క్ కానీ డైరీ మిల్క్ అనేది బెస్ట్ సోర్స్ ఆఫ్ కాల్షియం కాదు అనేది. సో సో చాలా మందికి కాల్షియం ఆల్టర్నేటివ్ సోర్సెస్ కింద గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, పాలకూర లాంటివి, అండ్ ఎగ్స్, టోఫు అండ్ లెగ్యూమెస్, ఇవి ఒక బెటర్ ఆల్టర్నేటివ్. అంటే మిల్క్ కాకుండా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఎగ్స్, టోఫు, లెగ్యూమ్స్ ఇవి మంచి ఆల్టర్నేటివ్ కాల్షియం కి. అండ్ కొన్ని కాంపౌండ్స్ ఉంటాయి, అవి కాల్షియం అబ్జార్ప్షన్ ని బాడీలో అడ్డుకుంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫైటేట్స్ అని ఉంటాయి. ఫైటేట్స్ అనేటివి హోల్ గ్రెయిన్స్ లో దొరుకుతాయి, అవి కాల్షియం అబ్జార్ప్షన్ ని బ్లాక్ చేయొచ్చు.
కాల్షియం ఒకటే కాదు, ఐరన్, జింక్ వీటిని కూడా. అండ్ ఆక్సాలిక్ యాసిడ్ అని ఉంటది, చాలా ప్లాంట్స్ లో ఉంటాయి. ఆ ఇవి కూడా కాల్షియం అబ్జార్ప్షన్ ని బ్లాక్ చేస్తుంది. ఎట్లా అంటే ఆక్సాలిక్ యాసిడ్ అనేది మన కాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం వీటితో బైండ్ అయ్యి సాల్ట్ లాగా మారుతుంది బాడీలో. సో సాల్ట్ లాగా మారినప్పుడు మనం అది ఇంకా అంటే కాల్షియం అబ్జార్ప్షన్ అంటే కాల్షియం దానిలో మారి సాల్ట్ గా ఉంటుంది, కాల్షియం లాగా ఉండదు మన దాంట్లో. అందుకనే ఏం చేయాలంటే మెయిన్ గా సప్లిమెంట్ ఏదైతే తీసుకుంటున్నప్పుడు ఆ సప్లిమెంట్ మనం తీసుకున్న వెంటనే వెంటనే అది అబ్జర్వ్ అయిపోయేలాగా ఉండాలి ఆ సప్లిమెంట్, కాల్షియం ఎస్పెషల్లీ. సో కాల్షియం తీసుకుంటున్నప్పుడు అంటే కాల్షియం ఒకవేళ సప్లిమెంటేషన్ నుంచి తీసుకుంటున్నప్పుడు ఎప్పుడు కూడా ఐసోలేటెడ్ కాల్షియం తీసుకోకూడదు. అదే ఎప్పుడు అంటే బ్లండర్ మిస్టేక్ అది. కాల్షియం ఎప్పుడు ఐసోలేటెడ్ గా తీసుకోకూడదు. ఆ కాల్షియంలో కాల్షియం తీసుకునేటప్పుడు మెగ్నీషియం అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది అబ్జార్ప్షన్ కి. సో మెగ్నీషియం లేకుంటే కాల్షియం తీసుకున్నా పెద్ద లాభం ఏం లేదు. అండ్ మెగ్నీషియం వచ్చేసి, మెగ్నీషియం మన బాడీలో 300 బయోకెమికల్ రియాక్షన్స్ అంటే 300 రియాక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తుంది మన బాడీ. అండ్ మెగ్నీషియం దేనికి ఇంపార్టెంట్ అంటే ఒకటి కాల్షియం అబ్జార్ప్షన్ కి మెగ్నీషియం చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రొడక్షన్ ఆఫ్ ఎనర్జీ, మన బాడీలో ఎనర్జీ ప్రొడక్షన్ చేయడానికి అండ్ మజిల్స్ ఫంక్షన్ చేయడానికి ఇంక్లూడింగ్ హార్ట్ అండ్ ఈవెన్ మన నర్వస్ సిస్టమ్ అండ్ ఇమ్యూన్ సిస్టమ్, ఎండోక్రైన్ సిస్టమ్ ఇవన్నీ పనిచేయడానికి కూడా మెగ్నీషియం బాగా హెల్ప్ చేస్తుంది. సో మెగ్నీషియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళ సిమ్టమ్స్ చూస్తే బోన్ అండ్ జాయింట్ ప్రాబ్లమ్స్ లైక్ కాల్షియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకు కూడా, అండ్ మజిల్ ప్రాబ్లమ్స్ సేమ్ కాల్షియం డెఫిషియన్సీ ఉన్నట్టు వాళ్ళ అంటే మజిల్ అంటే మజిల్ లో స్టిఫ్నెస్ ఒకటి, అంటే ఇంకోటి క్రాంప్స్ అంటే పెయిన్స్ వస్తూ ఉంటాయి ఇప్పుడు, అదొకటి. నెక్స్ట్ కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ అంటే హై బ్లడ్ ప్రెషర్, హార్ట్ అటాక్, స్ట్రోక్ ఇవన్నీ వచ్చే సూచనలు కూడా ఉంటాయి. నెక్స్ట్ ఏడిడి అంటే మతిమరుపు, యాంగ్జైటీ, ఎప్పుడు కన్ఫ్యూజ్డ్ గా ఉండడం, డిప్రెషన్ ఇవన్నీ కూడా మెగ్నీషియం డెఫిషియన్సీ కిందకే వస్తాయి. అండ్ సిండ్రోమ్ ఎక్స్ మన డయాబెటీస్ కూడా అంటే మెగ్నీషియం డెఫిషియన్సీ ఉన్నప్పుడు కైండ్ ఆఫ్ ఇట్ ఎఫెక్ట్స్ ద లైక్ డయాబెటీస్ అండ్ గైనకాలజికల్ అంటే గైనలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి, అంటే ఇన్ఫర్టిలిటీ ఇలాంటివి కూడా వస్తాయి. అండ్ తర్వాత మనకి కిడ్నీలో స్టోన్స్, కాన్స్టిపేషన్ ఇవి కూడా రావచ్చు మెగ్నీషియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి. అండ్ సో అందుకనే కాల్షియం మెగ్నీషియం సప్లిమెంటేషన్ చాలా ఇంపార్టెంట్. అంటే మీరు ఒకవేళ ప్రాపర్ గా డైట్ నుంచి తీసుకోలేకపోతే. అండ్ మైగ్రేన్ ఉన్న వాళ్ళకి మెగ్నీషియం సప్లిమెంట్ చాలా ఉపయోగపడినట్టు 2006 లో ఒక స్టడీ అంటే హెల్త్ సైన్స్ ఇన్స్టిట్యూట్ చేసిన స్టడీలో మెగ్నీషియం తీసుకున్న వాళ్ళకి అంటే సివియారిటీ, మైగ్రేన్ యొక్క సివియారిటీ అండ్ అది వచ్చే ఫ్రీక్వెన్సీని అంటే చాలా తగ్గిందని ఒక రీసెర్చ్ లో తేలింది. సో ఎప్పుడు మీరు అంటే కాల్షియం సప్లిమెంట్ తీసుకుంటున్నప్పుడు కాల్షియం, మెగ్నీషియం, వైటమిన్ D3, జింక్, కాపర్, మ్యాంగనీస్, వైటమిన్ సి ఈ కాంబినేషన్ లో ఉన్న సప్లిమెంట్ తీసుకోవడానికి ట్రై చేయాలి. ఎప్పుడు కూడా సప్లిమెంటేషన్ తీసుకుంటున్నప్పుడు ఏవేవంటే కాల్షియం, మెగ్నీషియం, వైటమిన్ C, D3, వైటమిన్ D3 అండ్ జింక్, కాపర్, మ్యాంగనీస్. సో ఇవి అన్ని కలిపి ఉండేదే తీసుకోవాలి మీరు ఎప్పుడు సప్లిమెంటేషన్. అండ్ యా, అండ్ కాల్షియం సప్లిమెంట్ తీసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మీరు దాంట్లో లెడ్ ఉండకూడదు. అంటే
కొన్ని బ్రాండ్స్ అంటే మీరు ఒకవేళ ఇన్ కేస్ మన బ్రాండ్ కాకుండా పొరపాటున తీసుకుంటున్నప్పుడు అక్కడ లెడ్ కంటెంట్ ఉందో లేదో చూడండి. లెడ్ కంటెంట్ ఉంటే చాలా డేంజర్ అది. మెంటల్ ఫంక్షన్ ని డ్యామేజ్ చేసేస్తుంది బాడీలో. సో ఎప్పుడు అట్లాంటి సప్లిమెంట్ తీసుకోకూడదు మీరు. అండ్ దట్స్ ఆల్ మెయిన్ గా కాల్షియం గురించి. సో కాల్షియం గురించి ఇంకొక రెండు ఏంటంటే, మీరు రాత్రి పడుకునే ముందు ఒక 30 minutes ముందు కాల్మాక్స్ సప్లిమెంట్ వేసుకుంటే చాలా రిలాక్సింగ్ ఎఫెక్ట్ ఉండొచ్చు. అండ్ ఎప్పుడన్నా హార్ట్ బర్న్ వచ్చినప్పుడు కూడా మీరు యాంటాసిడ్ తీసుకోకుండా, అంటే యాంటాసిడ్ అంటే తెలుసు కదా, మామూలుగా జనరల్ గా ఎవరికైనా ఏమన్నా కొంచెం అట్లా పట్టేసినట్టు తిన్నాక హెవీగా అనిపించినా కానీ వాళ్ళు ఏదో ఒక యాంటాసిడ్ తీసుకోవడానికి చూస్తారు. యాంటాసిడ్ అంటే బేసిక్ గా యాసిడ్ ని నార్మలైజ్ చేయడానికి వాడేది. సో దానికి బదులు మీరు క్యాల్మాక్స్ సప్లిమెంట్ ఉంటే మీ దగ్గర, అది నమలడానికి ట్రై చేయండి. అంటే కొంచెం అంటే టేస్ట్ బాగాలేకున్నా కానీ అది చాలా అంటే బాగా పనిచేస్తుంది కాల్షియం మెగ్నీషియం సప్లిమెంట్. సో బేసిక్ గా అదే కాల్షియం అంటే బోన్ డెన్సిటీ, అంటే బోన్ కి మాత్రమే పనిచేస్తుందని మనం అనుకుంటుంటాం. ఇది రీక్యాప్. సో అది మాత్రమే కాదు, మన మజిల్ కాంట్రాక్షన్ అంటే మజిల్ మూవ్మెంట్ అన్నిటికీ, బ్లడ్ క్లాటింగ్ కి, ఇమ్యూన్ ఫంక్షన్ కి, నర్వ్ ఫంక్షన్స్ కి, అండ్ హార్మోన్ అండ్ ఎంజైమ్ రియాక్షన్స్ కి కాల్షియం బాగా పనిచేస్తుంది. సో కాల్షియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి మజిల్ క్రాంప్స్ ఉండొచ్చు, హార్మోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లైక్ ఇన్సామ్నియా ఇలా ఉండొచ్చు. అండ్ నోస్ బ్లీడ్ అవుతుండొచ్చు, ముక్కులోంచి రక్తం వస్తుండొచ్చు ఫ్రీక్వెంట్ గా. అండ్ ఎస్పెషల్లీ చిల్డ్రన్ లో బోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చేసి బోన్స్ సాఫ్ట్ గా ఉండొచ్చు, అంటే బోన్స్ ఈజీ ఇరిగిపోయేలా ఉంటాయి. అండ్ ఇవన్నీ కాల్షియం డెఫిషియన్సీస్. అండ్ మిల్క్ అనేది డిబేటబుల్, అంటే కాల్షియం కి మెయిన్ సోర్స్ మిల్క్ ఇస్ నాట్ ద బెస్ట్ ఆప్షన్. బట్ అని అంటే రీసెర్చ్ పరంగా మిల్క్ కి చాలా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నట్టు చూపించారు. అండ్ డైజెషన్ కూడా చాలా అంటే అంత ఈజీగా అవ్వదు కౌ మిల్క్ ఎస్పెషల్లీ. సో ఆల్టర్నేటివ్ సోర్సెస్ ఆఫ్ కాల్షియం ఆర్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ సచ్ as స్పినాచ్ అంటే పాలకూర, అండ్ ఎగ్స్, టోఫు అండ్ లెగ్యూమ్స్, ఇవన్నీ ఆల్టర్నేటివ్ సోర్సెస్ ఆఫ్ కాల్షియం. అండ్ కొన్ని యాంటీ న్యూట్రియన్స్ ఉంటాయి, అవి కాల్షియం అబ్జార్ప్షన్ ని ఆపేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫైటేట్స్ హోల్ గ్రెయిన్స్ లో ఉంటాయి. అండ్ ఆక్సాలిక్ యాసిడ్ అని ఉంటది, ఇవి జనరల్ గా లీఫీ ప్లాంట్స్ లో ఉంటాయి. కొన్ని సీడ్స్ కానీ వీటిలో కూడా ఉంటాయి. సో ఎప్పుడన్నా మీరు కాల్షియం సప్లిమెంట్ తీసుకుంటున్నప్పుడు అది తొందరగా డైజెషన్ అయ్యేలాగా ఉన్నది తీసుకోవాలి. సో కాల్షియం ఎప్పుడు మీరు సింగిల్ గా తీసుకోకూడదు. కాల్షియం అనేది టీమ్ ప్లేయర్. మీరు వేరే మైక్రో మినరల్స్ ఉంటాయి, వాటితో పాటే తీసుకోవాలి. సో ఎస్పెషల్లీ మెగ్నీషియం కూడా కాల్షియం లాగానే మీకు ఆ అబ్జార్ప్షన్ ఆఫ్ కాల్షియం లో మెగ్నీషియంది మెయిన్ రోల్. అండ్ మజిల్ ఫంక్షన్, నర్వస్ సిస్టమ్, ఇమ్యూన్ సిస్టమ్, ఎండోక్రైన్ సిస్టమ్, వీటిలో మెగ్నీషియం బాగా పనిచేస్తుంది. అండ్ ప్రాబ్లమ్స్ అన్ని ముందు చెప్పినట్టే ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. దీనికి అడిషనల్ గా డయాబెటీస్, గైనకాలజికల్ ప్రాబ్లమ్స్ అంటే ఇన్ఫర్టిలిటీ ఇలా ఉంటాయి. అండ్ కిడ్నీలో స్టోన్స్ కూడా రావచ్చు మీకు మెగ్నీషియం డెఫిషియన్సీ ఉంటే. సో ఎప్పుడైనా కాల్షియం సప్లిమెంట్ తీసుకుంటున్నప్పుడు కాల్షియం మెగ్నీషియం తో పాటు వైటమిన్ సి, డి3, జింక్, కాపర్, మ్యాంగనీస్ ఇవి కూడా ఉండేలా చూసుకోండి. అండ్ ఎప్పుడు కూడా లెడ్ ఉండకూడదు మీరు తీసుకునే సప్లిమెంట్ లో, అది బ్రెయిన్ ఫంక్షన్ కి దెబ్బతీయచ్చు. అండ్ పడుకునే ముందు ఒక 30 minutes అప్పుడు కాల్మాక్స్ సప్లిమెంట్ తీసుకున్నప్పుడు మీకు రిలాక్సింగ్ ఎఫెక్ట్ ఉండొచ్చు. అండ్ ఫైనల్లీ ఎప్పుడన్నా మీకు హార్ట్ బర్న్ లాగా వచ్చినప్పుడు యాంటాసిడ్ తీసుకునే బదులు కాల్మాక్స్ సప్లిమెంట్ ని నమలడానికి ట్రై చేయండి. అది కూడా మీకు బెనిఫిట్ ఇస్తుంది. దట్స్ ఆల్. సురేష్ ఉన్నావా? సార్ ఉన్నా సార్. బేసికల్ గా అంటే కౌశిక్ తర్వాత సుజను, ఇవి మీరు తొందరగా అంటే ఈ
కాంటాక్టింగ్స్ అవి కొద్దిగా ఆ, ఎక్కడిదెక్కడ కొద్దిగా దొరికిన చోట, ఎస్పెషల్లీ లైవ్ కాంటాక్ట్స్ అనమాట. లైవ్ కాంటాక్ట్ స్క్రిప్ట్స్ కానీ, లైవ్ కాంటాక్ట్ రికార్డింగ్స్ కానీ ఉంటే వినడం పెట్టుకోండి. ఎందుకంటే ఎక్కువ రోజులు ఇప్పుడు ఈవెన్ సుజనాకు కూడా ఇప్పుడు, ఆ, వాళ్ళు కాన్వర్జేషన్ చేస్తున్నారు, కన్సల్టేషన్ చేస్తున్నారు. సో ఎక్కువ కాలం ఇవ్వరు. ఎక్స్పర్టైజేషన్ లో ఏం జరుగుతుందంటే, మొదట్లో ట్రైనింగ్ లో కొద్దిగా ఒకటి రెండు వచ్చి తర్వాత తర్వాత మీరు ఎంత తొందరగా నేర్చుకొని మీరు ప్రిపేర్ గా ఉంటే మంచిది. ఎందుకంటే ఒక్కోసారి అన్యూజువల్ కండిషన్ లో ఆ, దొరకకపోవచ్చు మనకి. ఎందుకంటే మ్యాటర్ ఈజ్ క్లయింట్ కాబట్టి, క్లయింట్ దొరికినప్పుడు మనము యాజ్ యాజ్ ఎర్లీ పాసిబుల్ ఒక ఒక మోరల్ లెవెల్ వరకైనా కాంటాక్ట్ చేసి ఫెమిలియర్ గా ఉండాలి. లేకపోతే ఏమైందంటే రాను రాను వాళ్ళకు మనం బిగినింగ్ లో మనం సరిగ్గా మాట్లాడినప్పుడు మనతో మాట్లాడినంత ఈజీగా మనం రికమెండ్ ఇప్పుడు నీతో మాట్లాడినంత సులభంగా నాతో మాట్లాడలేదు. కారణం ఏమంటే దే హ్యాడ్ సమ్ హర్డిల్స్ ఉంటాయి. మేబీ సబ్మిషన్ అవి ఉండొచ్చు, కానీ కొంతకాలం వరకు కానీ నంబర్ పెరిగే కొద్దీ మీకు అవైలబిలిటీ లేకుండా ఉండటము, డిపెండెన్స్ ఎక్కువ ఉండడం వల్ల కూడా ఇబ్బంది. అందుకే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ గెట్ ది రికార్డెడ్ అండ్ కొంత మీరు ప్రాక్టీస్ చేసుకొని యూ కెన్ హ్యావ్ సమ్ ఓన్ యువర్ స్క్రిప్ట్స్ అన్నమాట. ఇట్లా మాట్లాడాలి, ఇలా మాట్లాడాలి. సో ఒక ఒక నేను ఏం చెప్పానంటే, ఒక ఎక్స్పర్ట్ అంటే మేబీ ఎక్స్పర్ట్ కోచ్ అనుకోండి, లేదా నెట్వర్కర్ అనుకోండి, ఏమని అనుకోండి, వాటి దగ్గర ఒకటే ఒకటే విషయం దగ్గర 10 రకాలుగా మాట్లాడగలిగే స్క్రిప్ట్ ఉండాలి. అది మైండ్లో మీరు క్రియేట్ చేస్తే మీ మైండ్లో క్రియేట్ అయి ఉంటుంది అనమాట. అంటే చాలాసార్లు ఇన్స్టంటేనియస్గానే మాట్లాడాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ఇప్పుడు మీకు కొంతవరకు ఇప్పుడున్న సిచ్యువేషన్లో పుష్ పుష్ మెథడ్ లేదు కాబట్టి, పుల్ మెథడ్ ఉంది కాబట్టి కొంత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం వస్తారు. అది కొంతవరకు మనకు కొంత బెనిఫిట్ కలిగించిన, రాను రాను మీరు నంబర్ పెరిగే కొద్ది ఏమవుతుందంటే పుష్ మెథడ్లో మనం ఆ, ఎక్కువగా మాట్లాడాల్సి కూడా వస్తుంది. అంటే స్పాంటేనియస్ గా కొన్ని చెప్పాల్సి కూడా ఉంటుంది అనమాట. మీకు ఒక రూల్ ఉంది, ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్. అంటే నేను చెప్పేది అప్పుడప్పుడు ఒకటి రెండు వచ్చేటివి అవి వేరే విషయం. అవన్నీ కొద్దిగా నాన్పి ఆ, వాడు టైం వచ్చి ప్రిపేర్ ఏదో వస్తారు. కానీ ఇన్స్టాంట్ వచ్చేటివన్నీ కూడా ఏమంటాయంటే ఎమర్జెన్సీ బేసిస్ ఉంటాయి. చాలా పీపుల్ మీరు ఫస్ట్ అప్రోచ్ లోనే టకమని పే చేస్తారు. ఎందుకంటే ఫస్ట్ అప్రోచ్ ఇస్ ద బెస్ట్ అప్రోచ్. మేము నాకు సురేష్కి ఎన్నో అనుభవాలు ఉన్నాయి. ఫస్ట్ వాడు ఆ, కాలు మడత పెట్టినాడంటే కథం అని మాకు లెక్క అనమాట. కట్టేవాడు ఒకటే మేడలో కట్టేస్తాడు. ఇంకా వాడు మడత పెట్టినారంటే, కాలు మడత పెట్టినారంటే అది అయిపోయాం. అది మాకు అప్పుడే గాన్ కేసరా అని అర్థమైపోతుంది. సో అలా ఉంటాయి. అంటే ఇక్కడ మనం ఇది వాళ్ళు చేస్తే వస్తే అదంతా ఏం లేదు. బికాజ్ ద ప్రిపేర్నెస్ ఆఫ్ ది పర్సన్ ఉంటుంది. అవతల వైపు అతను ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు, ఎంత బిలీఫ్ ఉన్నాడు, ఎంత ఫెయిత్ ఉన్నాడు, ఎంత నెసెసిటీ ఉంది, ఆ, ఎంత నాలెడ్జ్ ఉంది, ఎంత కామన్ సెన్స్ ఉంది అనే దాన్ని బట్టి డెసిషన్స్ వస్తాయి మనకు. సో బట్ ఇక్కడ ఎక్కువ ఫేస్ లో నంబర్ పెరగడానికి మూల సూత్రం ఏమంటే, మనం డైరెక్ట్ గా కాంటాక్ట్ చేసి తట్టుగా తయారు కావడం. అలాగని చేయమని చెప్పడం లేదు నేను. యూ మస్ట్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ సమ్ స్ట్రాటజీస్ టు గివ్ సమ్ స్పెసిఫిక్ ఆన్సర్స్ అండ్ స్పెసిఫిక్ కాన్వర్జేషన్స్ అలా రెడీగా పెట్టుకోవాలి. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనేం చెప్పిన ఒకటి, నువ్వు సురేష్ ఇది నేను చెప్తున్నది స్క్రిప్ట్ వస్తుందా చూడు ఎట్లా. ఇప్పుడు ఇప్పుడు నా గ్రూప్ లో ఉంది బాబు. నా గ్రూప్ లో వాట్సాప్ గ్రూప్ లో నేను పెట్టుకున్నా. నా దాంట్లోకి చాలా మంది వచ్చినారు. ఇప్పుడు నేనేం చేస్తాను, బేసిక్ కొన్ని మాట్లాడేటప్పుడు కొన్ని రూల్స్. ఎందుకంటే అవతల వైపు వాడు మనల్ని ఓవర్కమ్ చేయకుండా ఉండడం కోసము మనం ఆల్వేస్ కాన్వర్జేషన్లో కాంటాక్ట్ చేసేటప్పుడు కానీ కాన్వర్జేషన్ కానీ కొంత మనం అంటే మనము చెప్పినట్టుగా అనుకున్నట్టుగా జరిగితేనే కాన్వర్జేషన్స్ అట్లా కొద్దిగా ఫ్రూట్ఫుల్ గా ఫినిష్ అవుతాయి. లేకపోతే ఏమిటంటే కాంట్రవర్సీతో సగం అయిపోతే అన్ని డిస్కషన్స్ అయిపోతాయి. ఒపీనియన్ ఏదో చెప్పేస్తారు అనమాట. కాబట్టి ఫస్ట్ అంటే ఇప్పుడు చాలా వరకు మీకు అడ్వాంటేజ్ ఏమంటే ఎస్కేపిజం ఎక్కువసేపు మాట్లాడరు. సరే సరే నేను కనుక్కొని చెప్తానని ఏదో సాకుడు చెప్పేస్తారు. అది వేరే విషయంలే. మాకు ఇంతకుముందు అయితే కాన్వర్జేషన్ జరిగేవి, డిస్కషన్ జరిగేవి, యుద్ధాలు జరిగేవి,
ఫోన్లలోనే ఏమేమో కుస్తీ పోటీలు చేస్తుంటాం అనమాట. సో ఇప్పుడు అంత లేదు. బట్ ఎనీహౌ ఒకటి ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు నా దాంట్లో ఒక పర్సన్ వచ్చినాడు అనుకో. ఎగ్జాంపుల్ సురేష్ వచ్చినాడు. సో నేను కాంటాక్ట్ చేసేటప్పుడు నా 90% ఒకటే ఫస్ట్ ఛాన్స్ ఏముంటుంది, ఫోన్ లిఫ్ట్ చేయరు. రెండో ఛాన్స్ ఏముంటుంది, లిఫ్ట్ చేసిన తర్వాత ఎవరు మీరు, ఎందుకు చేశారు అంటారు. వాడు గుంపులోకి వచ్చింటాడు, కానీ వాడికి తెలిసిన ఎందుకు వచ్చినాను, ఎవడో దొబ్బింటాడు, ఎవడో వచ్చింటాడు. ఎందుకంటే ఇప్పుడు మనం వ్యాస్ట్ ప్రమోషన్ చేసినప్పుడు ఏమైందంటే ఎవడో వచ్చేస్తాడు, ఎలాగో వచ్చేస్తారు. సో అలాగుంటారు. ఎవరు నేనంటే అప్పుడు మనం అందుకే ఒక స్ట్రాటజీ, ఫోన్ ఎత్తితేనే ఫస్ట్ గుడ్ మార్నింగ్ అండి, లేదా గుడ్ ఆఫ్టర్నూన్ సంథింగ్, నమస్కారం. అంటే ఇప్పుడు నువ్వు మాట్లాడే అవతల వైపును బట్టి ఏజ్ను అంచనా వేసుకొని సరి ఏజ్ ఉంది అనుకున్నప్పుడు గుడ్ మార్నింగ్, గుడ్ బైట్. మగవాళ్ళతో ఇలా, లేడీస్ ఉన్నారనుకో నమస్కారం అండి. ఇప్పుడు లేడీస్ ఉన్నప్పుడు గుడ్ మార్నింగ్ అని చెప్పుకోవచ్చు. బట్ మనం లేడీస్ను మనం మాట్లాడేటప్పుడు నమస్కారం మేడం అని చెప్పొచ్చు. నమస్కారం మేడం, నమస్కారం అండి. మేడం అని లేదు అనుకోండి, నమస్కారం అండి అని చెప్పొచ్చు. నమస్కారం అండి, నా పేరు ఇప్పుడు సురేష్, నా కాంటాక్ట్ సురేష్. ఇప్పుడు సృజన కాంటాక్ట్ చేసింది, నేను సృజన లిఫ్ట్ చేసినాను. ఎవరండి అని అడిగినారు. నేను గుడ్ మార్నింగ్ అండి, నేను నా పేరు సుదర్శన్, నేను ఒక హెల్త్ కోచ్ను. మేబీ మీరు మీ ఏదైనా పెట్టుకోండి, ఈజీగా పలకడానికి వచ్చేది. అంతేగాని న్యూట్రిషనిస్ట్ను, తర్వాత వార్నెస్ కోచ్ను, వావ్ కోచ్ను, అవి అర్థం కాని భాషను ఇప్పుడు ఎందుకు వాడికి ఇచ్చే టైం మనకు లిమిటెడ్ ఉంటుంది. అందుకే ఈజీగా పలకడం. నేనేం చెప్తానంటే ఒక్కోసారి డైటీషియన్ అని చెప్తాను, లేదా హెల్త్ కోచ్ అని చెప్తాను, లేదా ఏదో ఫ్యామిలీ హెల్త్ కౌన్సిలర్, హెల్త్ సంబంధించిన ఏది చెప్తాను. మీకు ఏది ఫెమిలియర్, హెల్త్ కోచా, వావ్ కోచా, న్యూట్రిషనిస్టా, తర్వాత అంటే మీరు ఈజీగా అవతల వైపు కొంతమందికి నేలక మందం మీద ఆధారపడి ఉంటుంది. నేలక పతలాగా ఉందనుకోండి, న్యూట్రిషనిస్ట్ అంటే కూడా ఆడ వినబడుతుంది. ఇప్పుడు నాలాగా నా మందం ఉందనుకోండి, మందం ఉండి న్యూట్రిషనిస్ట్ అంటే మనకి ఏమర్థం కాదు, ఎవరు ఎవరు అంటే 2 సార్లు ఇంకా ఆడే పని సరిపోతుంది. కాబట్టి నేను ఈజీగా చెప్పగలంటే డైటీషియన్ అన్నాను అనుకోండి, టకాని అర్థమవుతుంది అందరికి. కాబట్టి అటువంటి వర్డాలు లేదు. మీరు హెల్త్ కోచ్ ఈజీ బెస్ట్ అనమాట. నా పేరు సుదర్శన్ అండి, నేను హెల్త్ కోచ్ను, వావ్ కమ్యూనిటీలో నుంచి మాట్లాడుతున్నానని చెప్తాను ఫస్ట్. అట్లా నేను వావ్ కమ్యూనిటీ, లేదా నేను ఒక డైటీషియన్ అండి, మీరు నా గ్రూప్లోకి జాయిన్ అయ్యారు, మేము ఒక వెబినార్ కోసం, డయాబెటిక్ కోడ్ అనే వెబినార్ కోసము మేము గ్రూప్ క్రియేట్ చేస్తే మీరు దాంట్లో ఎంట్రీ అయ్యారు, మీ నంబర్ ఉన్నింది, అందుకే మీకు కాల్ చేస్తున్నాను అన్నాడు. అవునా అవునా, ఏం గ్రూపు, ఏమున్నింది అని కొన్ని సమాధానాలు వస్తాయి. ఎందుకంటే వాడు అది ఎందుకు వచ్చిందో ఏదో, అది ఏదండి ఇట్లా డయాబెటిక్ కోడ్ అని ఇట్లా ఇప్పుడు కౌశిక్ గారు మాట్లాడారు కదా, మీరు ఉన్నారా అంటే ఏమో నేను వినలేదు. 90% కేసెస్ నేను చూడలేదు, బిజీ ఉంటుంది, నా పేట మళ్ళీ ఎప్పుడు ఉంటుంది అంటారు. లేదండి, యాక్చువల్గా అయిపోయింది, మళ్ళీ వేరే సెషన్ ఉన్నప్పుడు మీకు కాల్ చేస్తాం. మీరు ఓకేలేండి, ఎనీహౌ మీరు గ్రూప్లోకి వచ్చారు కదా, ఆ, మీరు మీకు ఏమైనా కారణం అవసరం ఉన్నదా, ఒక క్యాజువల్గా వచ్చారా, అది అడగాలి మనం. మీ గ్రూప్లో ఏదైనా అవసరం ఉండి వచ్చారా, లేదా క్యాజువల్గా వచ్చారా. లేదు ఊరికే మా వంటి ఇందాము అని వచ్చినానంటే సరే ఓకే అండి, వెరీ గుడ్. నెక్స్ట్ ఈసారి అయితే అది అయిపోయింది, నెక్స్ట్ మనం ఇట్లాంటి ఏదైనా హెల్ప్ చేస్తున్నప్పుడు మళ్ళీ మీకు పడితే మీరు చూడండి. అది కాక అంటే అది అయిపోయిన తర్వాత అని చూసి అక్కడికి వదిలేసి ఇంకొక విషయం ఏమంటే, ఇప్పుడు మేము వావ్ కమ్యూనిటీ అనేది ఒక ఆన్లైన్లో ఇట్లా సర్వీసెస్ ఇస్తున్నారు. ఆ, ఈ అన్ని హెల్త్ సర్వీసెస్ అంటే ఇట్లా మెటబాలిక్ డిజార్డర్స్, ఎస్పెషల్లీ ఒబెసిటీ, బీపీ, ఫ్యాటీ లివర్స్ ఇలాంటివి, హార్మోన్ బ్యాలెన్స్. లేడీస్కి అయితే హార్మోన్ బ్యాలెన్స్, థైరాయిడ్, జాయింట్ పెయిన్స్ ఇలాంటివి అని చెప్పాలి. మగవాళ్ళు ఉన్నారనుకో షుగరు, బీపీ, ఫ్యాటీ లివరు. ఎందుకంటే ఈ మనకు డెన్సిటీ ఆఫ్ ఉంటుంది. మగవాళ్ళకు ఈ 3 రిలేట్ అవుతాయి, ఆడవాళ్ళకు కింద రిలేట్ అవుతాయి, హార్మోన్ బ్యాలెన్సు, లేదా థైరాయిడ్, పీసీఓడి, అట్లాంటివి. అట్లాంటి జాయింట్ పెయిన్స్ అంటే వాళ్ళు ఇలా జాయింట్ పెయిన్స్ 2 కామన్ ఉంటాయిలే. ఇలా ఇది ఇలాంటి వాటికి మేము రివర్స్ చేసుకోవడానికి, అంటే రిమెర్సెన్ చేసుకోవడానికి, వాటిని మళ్ళీ వాటి నుంచి తప్పించుకొని ఈ బాగా కావడం కోసమని మేము ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ ఇస్తాము. సో జనరల్గా మేము ఉమ్, దీనికి అన్నిటికీ 3 to 6 months ఛార్జ్ చేస్తాము. ఇప్పుడు ఒక
కొత్త సంవత్సరం సందర్భంగానో లేకుంటే ఈ నెలాఖరు వరకు ఒక ఆఫర్ ఉంది. కన్సల్టేషన్స్ ఫ్రీగా చేస్తాము. సో అది యాక్చువల్గా ₹2000 కన్సల్టేషన్ అవుతుంది. దాన్ని ఈ నెలాఖరు వరకు ఫ్రీగా చాలా మందికి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఫ్రీగా ఇస్తున్నాము. సో దానికి గాను ఎవరికైనా అవసరం ఉంటే నేను ఇప్పుడు దీనికి సంబంధించిన సంబంధించిన ఒక బ్రోచర్ పెడతాను. దాన్ని మీరు మీ స్టేటస్లో పెట్టుకోండి 1-2 రోజులు. ఎవరికైనా అవసరం ఉంటే కనెక్ట్ అయితే వాళ్ళకు బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే మా దగ్గర నుంచి చెప్పడానికి ఒక 10 మంది కంటే ఎక్కువ ఎక్కువ ఇవ్వనికి లేదు. ఓన్లీ 10 మెంబర్స్ మాత్రం నేను రికమెండ్ చేయగలుగుతాను. సో ఎవరైనా ఉంటే మీకు వాళ్ళకు ఉపయోగపడుతుంది చెప్పండి అని అడిగేస్తాం. ఏది క్యాజువల్గా వచ్చినాను నాకేం తెలియదు మీకు మీకు మాట్లాడితే ఇంట్రెస్ట్ ఉంది, హాఫ్ ఆడే ఇంట్రెస్ట్ ఉంది. లేదు నేను వినాలనుకున్నాను, మిస్ అయింది, ఈసారి నెక్స్ట్ వింటానంటే ఓకే అట్లే చేయండి, నేను నెక్స్ట్ టైం పెడతాను. సో అని చెప్తూ ఒకటి మీరు తెలుసుకోవాల్సింది ఆయన దగ్గర నుంచి ఏమి క్యాజువల్గా ఎంటర్ అయ్యాడా లేకపోతే నిజంగా ఏదైనా అవసరం ఉన్నదా ఒకటి. రెండోది అతను ఇంకా దాన్ని వినాలనుకుంటున్నాడా లేదా ఇంకా ఏదైనా సొల్యూషన్ అడగాలనుకుంటున్నాడా. ఆ, లేదు మూడోది అని అనుకొని తెలుసుకోవడానికి అడుగుతాం. మూడోది మన వావ్ కమ్యూనిటీ గురించి వాళ్ళకి వెరిఫై చేసి చెప్తాం అనమాట. ఇట్లా చాలా మందికి దాదాపు 50-60 వేల మంది దాకా ఆన్లైన్లో సర్వీస్ తీసుకొని చాలా హెల్త్గా మారిపోయినారు. సో మేము అందుకే ఈ నెలలో ఎక్కువ మందికి సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో కన్సల్టేషన్ చాలా ఫ్రీగా చేస్తున్నారు. ₹2000 ఛార్జ్ చేసేది. సో అది మీ ద్వారా ఎవరికైనా మీకు అని చెప్పకూడదు. మీకేమైనా అవసరం ఉందా మీరు అని అంటే వాడు ఖచ్చితంగా నాకేం అవసరం లేదు వద్దు అంటాడు. అట్లా కాకుండా మీ ద్వారా ఎవరికైనా హెల్ప్ అవుతే చాలా మందికి ఉపయోగపడుతుంది అని. చాలా మంది సఫర్ అవుతుంటారు కదా డిజార్డర్స్తో. సో డిజార్డర్స్ ఉన్నప్పుడే రివర్స్ చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి డిసీజ్గా మారిన తర్వాత మళ్ళీ ఉపయోగపడుతుంది కదా. మళ్ళీ టాబ్లెట్స్ వాడుకోవాల్సి వస్తుంది. సో అలాంటి వాళ్ళకి చాలా మంది మా దాంట్లో వెనక్కి వచ్చి చాలా హెల్తీగా జీవిస్తున్నారు. సో అని అది కాక మా స్పెషాలిటీ ఏమంటే ఈ మీల్ రీప్లేస్మెంట్ షేకులు కానీ ఫ్యాట్ డైట్లు కానీ అలాంటివి ఉండవు. 100% ఆర్గానిక్ ఫుడ్స్, న్యాచురల్ ఫుడ్స్తో ఫుడ్ ప్లాన్ ఇది. ఆహారం తీసుకుంటూ మంచి చేయగలిగిన వర్కౌట్ చేస్తూ చేయాలి. ఇది టోటల్ సైంటిఫిక్ మెథడాలజీ, ఎస్పెషల్లీ ఆటోఫేజ్ అనే ఒక సైన్స్ ద్వారా ఇది మేము గైడ్ చేస్తాము. అంత ఎక్స్పర్ట్స్ ద్వారా రన్ అవుతుంది. ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. చాలా మంది బెనిఫిట్ అయ్యారు. మీ ద్వారా కూడా చాలా మందికి బెనిఫిట్ అవుతుంది కదా. అందుకోసం మీకు రిక్వెస్ట్ చేస్తున్నా 1-2 డేస్ పెట్టుకోండి అని చెప్పారు. అర్థమేనా? సో ఇది యాక్చువల్గా ఈ మెసేజ్ వెళ్ళాలి. ఇప్పుడు మీరు దీన్ని ఎలా ఇంటర్ప్రిటేట్ చేస్తారు అనేది మీ వర్షన్లో మీరు ఇంటర్ప్రిటేట్ చేసుకోండి అంటూ. చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే మనకు ఫస్ట్ కాంటాక్టింగ్ అంతా మనమే చేయాలి కదా. సరే కన్సల్టేషన్స్ని ఎవరికొకరు ఇస్తాం, అది వేరే విషయం. అది కూడా ఈజీగా ఇప్పుడు మనం ఒక స్ట్రాటజికల్గా చేయొచ్చు. మీరు ఏముంది ఇప్పుడు వాళ్ళకు బిగినింగ్లో కొన్ని సూత్రాలు ఉన్నాయి, మౌలిక సూత్రాలు ఉన్నాయి. ఈవెన్ కాన్వర్జేషన్లో కూడా ఎవరు చేసినా మేబీ మీరు ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను వినండి. ఇప్పుడు ఇప్పుడు నా గురించి మీరు ఎడిఫై చేసి వారిని కనెక్ట్ చేశాను అనుకోండి, అది ఎక్కువ వర్కౌట్ అయ్యింటది. అర్థమేనా? సరిగా ఊరికి క్యాజువల్ కనెక్ట్ చేసినప్పుడు నువ్వు ఊరికే మా సీనియర్ కూర్చొని మాట్లాడాలని చెప్పించినావు అనుకో, దాని వర్కౌట్ కాదు. ఎందుకంటే అది నువ్వు చెప్పినా నేను చెప్పినా ఒకటే. నువ్వు అవతల వ్యక్తిని నన్ను ఎడిఫై చేసి చాలా మందికి ఏదో చాలా టైం తక్కువ ఉంటుంది ఆయనకు, ముందే టైం తీసుకోవాలి, చాలా మంది గైడ్ చేస్తుంటారు ఆయనకు గ్రూప్లో అది ఇది అని చెప్పి కొద్దిగా ఎడిఫికేషన్ చేసి ఇచ్చేస్తే అనుకో, అవతల వైపు వాడు ఎంత అడమంట్ అయినా కూడా కాంటాక్ట్ చేసినప్పుడు కొద్దిగా మనసంగా చెప్పింది తింటాడు. ఇప్పుడు మనకు ఫలితం ఎప్పుడు వస్తుందంటే మనం చెప్పింది విని అర్థం చేసుకుంటే ఫలితం వస్తుంది. ఇప్పుడు ప్రాబ్లం ఏమంటే మనం ప్రాపర్గా ఎడిఫై చేయకుండా కనెక్ట్ చేయడం కానీ మనం ప్రాపర్గా మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే కూడా వాడు మిస్లీడ్ అయిపోతాడు మైండ్లో. వాడు ఒక జరాసంధుడిలాగా అనమాట, ఎవరికి వినడు. కాబట్టి ఇవన్నీ కూడా మనం రూల్స్ ఆఫ్ తమ్ము రూల్స్ అనుకోండి. సో కాబట్టి ఆ, కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి, కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఈరోజు మనం కాంటాక్ట్ గురించి చెప్పినాం. ఇది కొద్దిగా మీరు రేపటి వరకు ఆలోచించండి. మళ్ళీ రేపు ఎల్లుండి మనం కాన్వర్జేషన్ చేసేటప్పుడు కొన్ని ఒక సూత్రప్రాయంగా ఎలా మాట్లాడాలి అనే విషయాలు నేను రేపు మీకు చెప్తాను. ఫస్ట్ కాంటాక్టింగ్ మాత్రం ఇలాగే ఉండాలి. ఏం జరగాలి? ఫస్ట్ మనల్ని మనం పరిచయం చేసుకోవాలి. ఎందుకోసం కాల్ చేస్తున్నామో చెప్పాలి. ఇప్పుడు అతని నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయకూడదు, అడగాలి. అతనికి ఏదైనా అవసరం ఉందా అని మనం ప్రశ్నించాలి. అతను క్యాజువల్గా వచ్చాడా అనేది తెలుసుకోవాలి. తర్వాత అతనికి ఏమన్నా సమస్య తర్వాత మనం వావ్ కమ్యూనిటీ గురించి చెప్పాలి. లేదు హెల్త్ గురించి అడిగాడు అనుకోండి,
ఓకేనండి, మీ డీటెయిల్స్ పంపండి. మేము డైరెక్ట్గా ఇంతకుముందు ఊకే క్యాజువల్గా వెయిట్ ఎక్కువ ఉంటాయంటే ఓన్లీ క్యాలరీస్ డైట్ చెప్పేవాళ్ళం. అలా కాకుండా ఇప్పుడు హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ మీద ఎక్కువ సఫర్ అవుతుంది. అందుకోసం మనకు ప్రోటోకాల్ ఏమంటే మీరు మీ పారామీటర్స్, మీ ఫుడ్ హ్యాబిట్స్తో పాటు రీసెంట్గా చేయించుకున్న ఏదైనా మెడికల్ రిపోర్ట్ ఏదైనా ఉంటే ఇస్తే దాన్ని బట్టి పంపించి మేము ఒక సీనియర్ డైటీషియన్స్కు కనెక్ట్ చేస్తాము అని చెప్పేయచ్చు అక్కడే వాడు అడిగిన దాన్ని బట్టి. సో అది లేదు, నేను ఉండేది పంపించంటే ఓకే, వెరీ గుడ్ అంటే మీరు దానికి ఫార్మేట్ ఉంది, ఫార్మేట్ పంపిస్తాను, మీరు పంపించండి అని చెప్పి చేస్తాం. సో ఒక వారం వరకు వెయిట్ చేస్తాము. ఏం రిప్లై లేదనుకో మళ్ళీ కాల్ చేసి ఏమంటే అంటే సరే అట్లేదు ఓకేనండి అని చెప్పి మళ్ళీ అక్కడ అతన్ని కూడా వావ్ కమ్యూనిటీ ప్రమోషన్కి వాడుకోవాలి. మీకు అట్లయితే ప్రొడక్టివిటీ ఎక్కువ వస్తుంది. ఊరికే సరేనండి ఎదురు చూసినాం అనుకోండి, ఎదురు చూసిన కోయల పాట పాడదన్నట్ల అది అవన్నీ పనికిరావు. ఉంటే ఏకమార్ దోతు కూడా అంతే ఫల్ వస్తుంది. లేదనుకో ఇంకా అది ఎదురు చూడకు కోయిల లాగానే ఉంటాను. కాబట్టి దాన్ని ఏం చేయాలి మనము, కొంత కాస్త కోసం మెటీరియలైజ్ చేసుకోవడానికి వాళ్ళ స్టేటస్ని ఉపయోగించుకోవడానికి ట్రై చేయాలి. ట్రై అంటే మేబీ ట్రై అది చెప్తాము, చెప్తే ఒక రోజు 2 రోజులు పెట్టి ఫ్లయర్ ఒకటి వావ్ ఫ్లయర్ పెట్టుకొని సో సో సార్ సో అండ్ సో ఉన్నాయి మనకు చాలా ఫ్లయర్స్ ఉన్నాయి. మనం ఆ బుక్ పైన ఉండే టైప్ చేసి కింద పెట్టి ఆ, ఈ నెలాఖరు వరకు ఆ, ఏదది సర్వీస్ ఫీజులో 30% ఆఫర్ ఉంది అని పెట్టేసి ఒక టైప్ చేసి పట్టేసి ముందుగా సురేష్ అది అవి ఇంతకుముందు ఆఫర్ ఇచ్చినట్టున్నా చూడు, ఉంది సార్. ఫార్టీ ఫ్లైర్ పెట్టు పర్సెంట్ దాంట్లో. ఆఫ్. అది పెట్టు ఒకటి, అందరికి ఉపయోగపడుతుంది. అట్లా మన గ్రూప్లో వచ్చిన వాళ్ళని మాట్లాడవచ్చు. ఓకేనా? ఇప్పుడు మీరు దీంట్లో నేను చెప్పేది ఏమంటే అకార్డింగ్ టు యువర్ ఇదంతా ఒక ఒక ఒక